కైలాష్ గారు వాళ్ళు పాపం ఏదో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు పార్టీకి. ఈరోజు ఏదో ఆవిర్భావ సభ వాళ్ళ వేడుకలు ఏదో చేసుకున్నారు. అలాంటి సందర్భంలో సరే వాళ్ళకు 25 ఏళ్ళ శుభాకాంక్షలు చెప్పకపోయారు మీరు, కానీ ఆ పార్టీ పని అయిపోయింది, అసలు బీఆర్ఎస్ పార్టీయే లేదు, ఇలాంటి వ్యాఖ్యలు చిట్చాట్లో ముఖ్యమంత్రి కౌంటర్గా చేయడం ఎలా చూడాలి, ఎలా మీరు చూస్తున్నారు దాన్ని? డెఫినెట్గా కళ్యాణ్ గారు, మనం ఆలోచిస్తే చరిత్ర నేపథ్యం కూడా మనం ఒకసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. 2023 తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి వరుస ఎన్నికల పరంపరను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి అసెంబ్లీలో ఓడిపోయినారు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి గుండు సున్నా అయిపోయింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కారు 16 అని చెప్పినారు, మళ్ళీ రానటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోలే. సరే చేసుకోకపోతే చేసుకోపోయినారు. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే మీరు చెప్పండి అంటే 10 ఏళ్ళుగా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీరు ఎన్ని ఓటములు మీకు 10 ఏళ్లలో? అసలు గెలుపు అనేది మీకు కంచూపు మేరలో ఉందా? కానీ అధికారంలోకి వచ్చారు కదా, అయిపోలేదు కదా కాంగ్రెస్ పని. ఎస్, అయితే ఇక్కడ ఒక గమ్మత్ ఏముంటుందంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా డెఫినెట్గా మేము గెలుస్తామని చెప్తారు, కానీ ప్రతి సందర్భంలో కూడా ప్రతి నిమిషం కూడా మేము తెలంగాణ కోసమే పుట్టినాము, ఇక వచ్చేటువంటి దాంట్లో మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, కేంద్రంలో పెద్ద ఎత్తున కీలక పాత్ర వహిస్తాం, తెలంగాణ దాటి పరిధులు కూడా పెంచుకున్నారు కదా. ఇది ప్రాంతీయంలో ఉప ప్రాంతీయ పార్టీ. అటువంటి పార్టీ ఆంధ్రకు మనం సైద్ధాంతికంగా వ్యతిరేకం. ఆడ పార్టీ కార్యాలయం తెరిచినాం, మహారాష్ట్రకు పోయినాం, మనం ఏం జరిగిందో చూసాం, తర్వాత ఇతర కర్ణాటకకు పోయినాం, ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు ఇంత మునుపు నేను చెప్పలే, తన రక్తం పంచుకు పుట్టినటువంటి కవిత అనేది కూట్లరాయి తిన ఏట్లకు పోయినామని, మనం వీళ్ళకి పీకి కట్టలు కట్టింది ఏంది, మనం ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోయినామని చెప్పింది నేను చెప్పలేదండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే కాలగర్భంలో కలిసిపోతుందని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అది రాజకీయంగా మాకు బూస్ట్ని ఇచ్చడం కోసం చెప్పుకుంటారు. సరే అది ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇవాళ కవిత లేవనెత్తినటువంటి అంశాలకే సమాధానం చెప్పలేకపోతున్నారు కదా మీరు. నేననేది ఇది కాదు, సమాజం కూడా చర్చించుకుంటా ఉన్నది. ఎందుకు ఒక ఉద్యమకారులకు వ్యతిరేకంగా పోయినరు, అమరవీరులకు వ్యతిరేకంగా పోయినరు, కుటుంబం మొత్తం కూడా కలిసి దోపిడీ చేసి ఆ దోపిడీలో మా తండ్రి గారు, సరే ఆ తండ్రి పందికొక్కలు తోడేళ్ళు నేనేమంటున్నా అంటే కవిత లేవనెత్తినటువంటి అంశాలకు ఎవరు కూడా సమాధానం ఎందుకు చెప్తలేరు అంటే కాదు కైలాష్ గారు. పదే నిన్న కవిత కూడా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, లేకుంటే బజార్కు లాక్కొస్తామని కూడా అందదామే ఒక దశలో దాటిపోయింది. ఆమె ప్రశ్నలే కాంగ్రెస్ నోటి నుంచి వస్తున్నాయి, మీరు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఉద్యమ పార్టీ, త్యాగాల పార్టీ, మీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వము, సమాజంలో ఉండబడేటువంటి సామాజిక వర్గాల సమీకరణని చెప్పి వాళ్ళ కుటుంబమే దోచుకుందని ఆమె చెప్పింది కదా, మేం చెప్పుడు కాదు కదా. కాళేశ్వరం, ఒక్క నిమిషం, కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందో మా తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకుందని చెప్పారు. దాని మీద ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు కదా. దాని అర్థం ఏంది, దోపిడీ జరిగిందని ఒప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ కలహాలతో పాటు. కానీ కైలాష్ గారు ఇదేం కొత్త కాదు కదా, వాళ్ళ కుటుంబంలో రేగులపాటి రమ్యారావు మీతోనే ఉంది, ఆమె ఎప్పటి నుంచో విమర్శలు చేస్తుంది. ఉమేష్ రావు మీతోనే ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఆయన కూడా, ఆయన ఇంకా ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు కవిత చేస్తుంది, దానికి సరే వాళ్ళు చెప్పుకుంటారా, లేకుంటే ప్రజల్లో జవాబుదారీగా ఉండి ఫెయిల్ అవుతారా వాళ్ళు ఇష్టం కదా. రేగులపాటి రమ్యారావేమో తమ్ముడు కూతురు, అన్న కూతురు, ఐ డోంట్ నో, నాకు ఎగ్జాక్ట్ అన్న కూతురు. తర్వాత అతను ఎవరు మీరు అన్నారు, ఉమేష్ రావు గారు మా అల్లుడు మామ వరుస. కానీ సొంతం పేగుబంధంతో ఉన్నటువంటి ఆమె ఒకటైతే వారి యొక్క పార్టీలో అంతర్గతంగా ఒక జాగృతి అనేటువంటి సంస్థ తీసుకొచ్చి ఈ సంస్థ ద్వారా తెలంగాణ పనిచేసిన అడుగుతాను. చర్చ అయినా కాకపోయినా అంటే కైలాష్ గారు అడిగినా లేదంటే రేవంత్ రెడ్డి గారు అడిగినా తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఎన్ని ఆరోపణలు చేసి తమ్ముళ్ళ మీద ఆరోపణలు చేసి కుటుంబం వచ్చిందా? ఇప్పుడు సంతోషరావు చాయ్ గిలాస్ ఇచ్చిన రాజ్యసభ ఇచ్చారు.
రాకేష్ గారు ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. డిబేట్ ఆపేస్తాను మాట్లాడాలి మీరు. ఒక్క నిమిషం ఆగాలి కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. నిరూపించు. డిబేట్ కు నేను సిద్ధం. నేను చేయలేదు. మీ మంత్రి చేసింది, మంత్రి బిడ్డ చేసింది, లేకపోతే నైన్ కోల్డ్ చేసింది, ఇసుక కుంభకోణం చేసింది, సెల్ ఫోన్ లో కుంభకోణం చేసింది. చెప్తున్నా బిడ్డ చేసింది నేనేమంటారంటే వాళ్ళకి పైసలు ఇవ్వలే, ధర్నాకు పోయారు, ఆశా వర్గాల జీతాలు పెంచాలి, 2500 నేనేమంటారంటే తులం బంగారం ఇవ్వాలి, మోసం చేస్తాను దొంగల పార్టీ.